హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో మాత్రం మొట్టమొదటిసారిగా యూట్యూబ్లోకి తీసుకొస్తున్నాను నేను. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరు కూడా అసలు మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని జీవితాలలో కొన్ని రాసులను బట్టి కొన్ని దోషాలు ఉంటాయి. ఆ దోషాలు దేనివల్ల, ఎందుకు, ఈ నివారణ ఎలా చేస్తారు, ఆ దోష నివారణ అనేది కూడా మీకు చూపిస్తాను. అది దీని ద్వారా ఆ దోషం ఎలా వెళ్తుంది అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మేమందరం అయితే ఇదిగో ఒక ఫ్యామిలీ వస్తుంది ఇక్కడికి. వాళ్ళ కోసం మేము వెయిటింగ్లో ఉన్నాము. వాళ్ళు వచ్చాక ఎందుకు వస్తున్నారు, వాళ్ళకు మేము ఏం పరిహారం చేస్తాను, ఒక ట్రాన్స్జెండర్స్ ద్వారానే ఆ పరిహారము పూర్తి అవుతుంది, ఆ దోషం పోతుంది అనేదంతా కూడా నేను మీకు చూపించాలనుకుంటున్నాను. కాబట్టే మీరెవ్వరు కానీ ఇది అస్సలు కూడా మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా మీరందరూ వాచ్ చేయండి. ఇది ట్రాన్స్జెండర్లతోటి జరిగే ఒక పూజా కార్యక్రమము. ఈ కార్యక్రమానికి అది అంత పెద్ద ఒక దోషం కూడా మా చేతుల నుంచి వెళ్ళిపోతుంది అనేది పబ్లిక్కు తెలవడం కోసమే నేను ఈ ప్రత్యేకంగా ఈ వీడియో మీ ముందు ఉంచుతున్నాను. ఖచ్చితంగా మీరు చూడండి. రండి, చూపిస్తాను. మొత్తానికైతే రెడ్ తెంపండి. ఇవి ఆ దోష నివారణ కోసము గన్నేరు పువ్వులు అంటారు. గన్నేరు పువ్వులను ఆ పూజ కోసం వినియోగిస్తాము. కాబట్టి మేమందరం కూడా, మా చేయి అందరిది కూడా పడుతుంది. మా అందరి చేతులతోటి తెంపి ఆ పూజలో మేము వాటి కోసం వినియోగించడానికి ఈ గన్నేరు పువ్వులు అంటారు వీటిని. బాగా రిచ్ పీపుల్ వాళ్ళు ఓసిటీలో వాళ్ళు హోమాలు చేసి అయ్యగారులు అందరి ఉండి చేసి తర్వాత మాదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు హోమాలు కాల్చుకున్నారు. ముందు మాకు ప్రియారిటీ మాకు ఇప్పించే అయ్యగారులు. కొంతమంది అయ్యగారులు వేరే ఉంటారు. ఆయన చెప్పని కూడా నేను చెప్పాను అన్నయ్యకు. చెప్పాను కదా, బుధదోషం ఉన్న వాళ్ళకు. బుధదోషం అనగా చంద్రగ్రహణానికి సంబంధించింది. అది అర్ధనారీశ్వరుల ద్వారానే నయమయ్యే ఒక దోష నివారణ, ఒక శని లాంటిది అన్నమాట. అది ఎవరికైతే ఉంటుందో పిల్లలకే కానీ పెద్దవాళ్ళకే కానీ ఆ నివారణ చేయాలంటే ఇది గంగాజలం. ఈ గంగాజలం ఎక్కడెక్కడి నుంచి వచ్చి హరిద్వార్, రిషికేశ్ అండ్ శివకోడి చాలా పవిత్రమైన ప్లేసుల నుంచి తీసుకొచ్చి నేను పెట్టుకుంటానండి. ఇట్లా పట్టుకో. ఇందులో చందనము, ఎందుకంటే పవిత్రత కోసం ఈ జలము పెట్టు. ఇటీవమ్మా చెప్పాను కదా ఇందాక, గన్నేరు పువ్వులు ఆ చంద్రుడికి, ఇది చాలామందికి తెలియదు. గన్నేరు పువ్వులకి చంద్రుడికి చాలా ఇష్టమైనది. అసలు యాక్చువల్లీ బుధుడు అనగానే చంద్రుడు. మళ్ళీ చెప్తున్నాను, ఆ నివారణ మనకు ఎప్పుడైనా జరగాలి అనుకుంటే మాత్రం అర్ధనారీశ్వరులతోనే ఈ పూజ చేయించుకోవాలి. వాళ్ళ ద్వారానే నయం అవుతుంది. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. చాలామందికి మన సౌత్ ఇండియాలో తెలియదు. అసలు యాక్చువల్లీ నార్త్ ఇండియాలో ఎక్కువగా పాటిస్తారు. వాళ్ళ ఇళ్ళకి ఆహ్వానించి మమ్మల్ని పిలిచి ఏంటంటే అప్పుడు చెప్పాను కదండి, చాలామంది చెప్తూ ఉంటారు రాముడు ఇచ్చిన వరదానము ఇలా ఉంటుంది అని చెప్పేసి. ఈ కలియుగంలో దేవుడు కనిపించాడు కాబట్టి కనిపించే మా అర్ధనారీశ్వరులనే దేవుళ్ళుగా భావిస్తారు. అందుకే ఈ ఫ్యామిలీ, ఈ అబ్బాయి కోసము ఆ దోష నివారణ కోసం వాళ్ళు, మా ఫ్యామిలీ వాళ్ళంతా, ఆ ఫ్యామిలీ అంతా మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. కాబట్టి ఆ అబ్బాయి బాగుండాలని, ఇచ్చేజరనా బాగుండాలని నేను ఈ పూజ నిర్వహిస్తున్నాను. మీ అబ్బాయి మా అబ్బాయి లెక్కనే అనుకోండి. అసలు మాకు పిల్లలు లేని వాళ్ళం కాబట్టి మేమే ఎక్కువగా అందరికంటే ఎక్కువ పిల్లల్ని ప్రేమిస్తాం, తెలుసా? సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు
దోష నివారణ అంటే మా ట్రాన్స్జెండర్ల చేతుల మీదుగా ఆ గ్రీన్ బట్టల మీద స్నానం చేపించి అట్లాగే ఆ పిల్లోడికి ఆ పూజ చేసి ఆ కమలాలతోటి ఆ గంగాజలంతో చేసింది మీరంతా చూస్తారు కదా. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ పేరెంట్స్ మా ట్రాన్స్జెండర్లందరికీ వాళ్ళు వంటకాలు చేసుకొచ్చారు. వంటలు అవన్నీ కూడా గ్రీన్తో ఉండేటివే, బచ్చల కూర, పాలకూర, అలాంటి పదార్థాలు ఏదైతే తెచ్చింది అలాంటి పదార్థాలతో ఉంటాయి. రండి విందు భోజనానికి చూద్దాం. ఇప్పుడు మీరందరూ వాళ్ళు పెట్టి వడ్డించిన అన్నీ కలుపుకొని ఒక ముద్ద తీసుకొని అబ్బాయి పేరు ఏంటండి? బుధదోషం ఉంది, ఏదైతే చంద్రగ్రహణంతో వచ్చిన బుధదోషం ఏదైతే ఉందో అదంతా నివారణ కావాలి అని మనస్ఫూర్తిగా మా అర్ధనారీశ్వరులము ఆ అబ్బాయి చల్లగా ఉండాలని దీవిస్తున్నామని చెప్పేసి ఆ ముద్ద మొక్కి కింద పెట్టండి. అనుకోండి, మీ బాయ్స్ తో అనండి, అందరూ బయటకనండి, వీడియోనే కదా. అబ్బాయి చల్లగా ఉండాలి, ఆ దోష నివారణ అబ్బాయికి పరిపూర్ణంగా కావాలని ఆ దేవుణ్ణి ఆ శివయ్యను మనస్ఫూర్తిగా కోరుకుంటారు. చంద్రుడికి సంబంధించింది ఇది, శివయ్యది కాదు. ఇంకా సో ఇదండి అర్ధనారీశ్వర పూజలు అంటే. వాళ్ళ కుటుంబం వాళ్ళు వచ్చి ఇట్లా అర్ధనారీశ్వరులకు ఎంతమందికైనా సరే, కొంతమంది 51 మందికి, కొంతమంది 21 మందికి, కొంతమంది 11 మందికి, ఈ అబ్బాయికి వచ్చి 17 సంఖ్య వచ్చింది, 17వ సంఖ్య అయ్యగారులు చెప్పినట్టుగా. అందుకని ఈ 17 మంది అర్ధనారీశ్వరుల చేత ఈరోజు వాళ్ళు అన్నదానం చేస్తే వాళ్ళు తిని మనస్ఫూర్తిగా ఈ అబ్బాయిని బ్లెస్ చేశారు. చల్లగా ఉండాలని మేము కూడా మనస్ఫూర్తిగా దీవిస్తున్నాము. కావాలి, చల్లగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. పచ్చ చీర, పచ్చ జాకెట్ ముక్క, అలాగే పచ్చ బొట్టు బిల్లల ప్యాకెట్ ఒకటి. ఆ చెవులు ఏమండి? చెవులు మర్చిపోయారా? ఆ పచ్చ చెవులే కూడా ఇస్తారు. వాటితో పాటు గాజులు, ఎందుకంటే ఇవి ముఖ్యంగా అంటే ఇదిగో పెసర్లు. ఇవి చంద్రుడికి ఇష్టమైనది, చాలామందికి తెలియదు. పెసర్లు ఉంటేనే ఖచ్చితంగా చంద్రగ్రహణం చంద్రుడి దోషం ఏదైతే ఉందో అది బుధ దోషం అంటాం మనము. కాబట్టి ఆ దోష నివారణ పిల్లలకే కానీ చాలామందికి పెద్దయ్యాక కొంతమందికి పెళ్ళిళ్ళు కాకుండా ఉంటే బుధ దోషం ఉందని అప్పుడు కానీ అయ్యగారులు చెప్తారు. కానీ ఇక్కడ వీళ్ళ లక్కీ ఫ్యామిలీ, ఆ అబ్బాయి అదృష్టవంతుడు, చిన్నప్పుడే తెలుసుకున్నారు. కాబట్టి వాళ్ళ ఆ నివారణ కోసం ఈరోజు మా ఇంటికి వచ్చి అంతా మా ట్రాన్స్జెండర్లందరికీ కూడా ఒక సాంప్రదాయంగా ఏదైతే ఆ దోష నివారణ ఏదైతే ఉందో ఆ నివారణ చేసుకొని ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ నుంచి ఈ అబ్బాయిని సంతోషంగా తీసుకెళ్తారు.
తాళిలు కొట్టండి అందరు. సో ఇదండి ఈరోజు బుధ దోషానికి సంబంధించి ఒక ఫ్యామిలీ వాళ్ళ బిడ్డ బాగుండాలని, చల్లగా ఉండాలని మా అర్ధనారీశ్వరులందరికీ కూడా ఈరోజు కడుపు నిండా భోజనం పెట్టి కొంత వాళ్ళకు తోచినంత పారితోషికం ఇచ్చి ఏమంటారు, ఇంకా చెప్పాను కదండి, ఇంకా పెసళ్ళు పచ్చటి ఏదైతే వస్తువులు ఉంటాయో అవన్నీ వాళ్ళు ఇక్కడ దానం చేసి వెళ్ళారు. ఎవరికైనా బుధదోషం ఉన్నవాళ్ళు చాలామంది ఏదేదో చెప్తుంటారు, అవన్నీ ఏది పాటించకండి. అర్ధనారీశ్వరుల వల్లనే ఆ భుజదోషం అనేది వెళ్తుంది. చాలామందికి పెళ్ళిళ్ళ టైంలో చెప్తారు అయ్యగారులు, కానీ అది మన జాతకంలో అందరికీ ఉండదు. ఒక 1000 మందిలో ఒకరికి వస్తుంది. అది ఆ చంద్రుడి వల్ల వచ్చే ఈ దోషము దాదాపుగా ఎందుకు వస్తుందంటే ఇదిగో మా అర్ధనారీశ్వరుల ఆ రూపమే. ఎందుకంటే బుధ దోషానికి సంబంధించి అర్ధనారీశ్వరులకే దానం చేయండి. ఆ అర్ధనారీశ్వరులకు ఈ విధంగా మీకు చూపించినవన్నీ మీరు చూశారు కదా, ఈ విధంగా మీరు దానం చేస్తేనే ఆ బుధ దోషం పోతుంది. ఎన్నో పూజలు యాగాలు ఎన్నో చేసినా కూడా అది నివారణ కాదు. ఎందుకంటే చంద్రుడికి సంబంధించిన అంశంతో పుట్టిన వాళ్ళం మేము, కాబట్టి అది మాకు మాత్రమే వర్తిస్తుంది. మీరందరూ దీన్ని చూసి మీకు తెలిసిన ఫ్యామిలీలకు కానీ ఫ్రెండ్స్కి కానీ ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు చెప్పే మాటే అందరూ బాగుండాలి, అందులో మీరు వచ్చి ఉండాలి.